భూమి భ్రమిస్తుంది, పరిభ్రమిస్తుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి పరిభ్రమించడానికి అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు, తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు. ఇది అందరికీ తెలుసు. అయితే భూమి భ్రమణాక్షం దాని పరిభ్రమణ కక్షాతలానికి లంబంగా కాకుండా, అంటే స్ట్రైట్గా కాకుండా వంగి ఉంటుంది. దానివల్ల ఋతువులు ఏర్పడతాయి. ఇక భూమి తన అక్షం మీద నిలబడుతూ పడమర నుంచి తూర్పు వైపుకు తిరుగుతుంది. దీనివల్ల మనకు రోజుకు 24 గంటలు ఏర్పడతాయి. అంటే ఒక రోజుకు 24 గంటలు. కానీ భవిష్యత్తులో ఒక రోజుకు 25 గంటలు పెరగొచ్చు అంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే ప్రస్తుతం వాతావరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల భూమి వేగంలో మార్పులు సంభవిస్తున్నాయి. భూమి వేగం తగ్గుతుందట. దీని కారణంగా మనకు భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉండొచ్చు అని వారు అంటున్నారు. జర్మనీ మ్యూనిచ్లోని టెక్నికల్ యూనివర్సిటీ సైంటిస్టుల ప్రకారం భూమిలో వేగం తగ్గుతోంది. దీని కారణంగా భవిష్యత్తులో ఒక రోజుకు 25 గంటలు ఉండొచ్చు. 14 లక్షల సంవత్సరాల క్రితం ఒక రోజు అంటే 18 గంటల 41 నిమిషాలంట. ఆ లెక్కను బట్టి చూస్తే 20 కోట్ల సంవత్సరాల్లో ఒక రోజుకు 25 గంటలు ఉండగలవు అని వారు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని వారు భూమిలో 20 అడుగుల లోతులో ఉంచిన రింగ్ లేజర్ టెక్నాలజీతో ఈ మార్పులను అంచనా వేసినట్లు తెలిపారు. అయితే దీని కారణం వాతావరణంలో మార్పులు, చంద్రుడి ప్రభావం, సముద్రాల అలలే అని వారంటున్నారు.